దేవునికి చేయి పెట్టి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ ప్రార్థన చేయటం వలన నాకు కొద్దిగా వినికిడ దేవుని వాక్యం వినగలుగుతున్నాను. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో అలా జరుగుతూ ఉండగా అప్పుడు దేవుడు వాక్యం వినటానికి దేవుడు అప్పుడు అంటున్నాడు, ఎవరో నువ్వు నా మాట విను, నేను నీకు వినుకుని ఇస్తాను ప్రభు అంటున్నాడు. వినుకుని నీకు ఇస్తాను, నువ్వు నా సేవ చేయి అని చెబుతున్నాడు. అన్నప్పుడు అంతేకాదు, నేను అంటున్నాను ప్రభుతో, నేను మాట్లాడుతూ రాదు, నా మాట ఎవరికి అర్థం కాదు ప్రభా, నేను ఎవరికి చెప్పనంటే నా వాక్కు నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. నిజమే, నా వాక్కు నీకు ఇస్తానన్నాడు. అలాగే వెల్లుగా నేను ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తేనే వాళ్ళ పెదవులు చూసి నేను నేర్చుకున్నాను ప్రార్థన ఇలా చేయాలా, ఇలా చేస్తారా అలాంటి పరిస్థితుల్లో ఈ మగవారిని దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నిజమే. అలా ఆర్టివేటల్ని అలాగే నేను కూడా మా నాన్న తిట్టారని గన్నెడు తిని చనిపోవటానికి నేను పైన అంటే జనవరం వెళ్ళినప్పుడు ఎవరు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు. ఇది చనిపోతారు విజయవాడ దాకా వారు వినరు అన్నారు. విజయవాడ తీసుకువెళ్ళినప్పుడు ఎవరు తీర్చుకోలేరు హాస్పిటల్లో. మరి ఈ చనిపోయారు, ఎందుకు తీసుకొచ్చారు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు అన్నారు, ఏళ్ళు మెదులుతూ వాళ్ళు చూసి ఇది బ్రతుకుతారు, ఏళ్ళు కదిలిస్తున్నారు అన్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ప్రభు నాతో చెబుతున్నారు, ఒక చౌకుల్లాగా వచ్చి, ఇదిగో నేను బ్రతికిస్తున్నాను, నా సువార్తను ప్రకటన చేస్తాయి. హల్లెలూయా. నా సువార్తను చేయటానికి నేను బ్రతికిస్తున్నాను, నా వాక్కు నా మాట నీ నోటు నేను పెడతానని చెప్పారు. హల్లెలూయా. అలాగే జరుగుతూ ఉండగా కొనసాగుతూ ఉండగా కొంతకాలం అయిన తర్వాత పోట్లాట్లు, ఇంట్లో పోట్లాట్లు, బయట వాళ్ళు నా మీద కేసు పెట్టి జైల్లో పెట్టారు.